చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్. లారీ కొట్టేటప్పటికి ఇతను హెడ్ కూడా లేదు, పీస్ పీస్ అయిపోయింది, పారతో ఎత్తించాడు. దాంట్లో సెల్ ఫోన్ మోగుతూ ఉంటే అతను ఐడెంటిఫై చేశాడు. ఈజ్ ద రిపోర్టర్ కూతురు. అక్కడ అంకులే ఎడుతూ చెప్పాడు. వెల్కమ్ టు నంబర్ 1 న్యూస్ చిట్ చాట్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన స్టూడియోలో గెస్ట్గా విజయవాడ సర్కిల్ ఇన్స్పెక్టర్ యు రామారావు సార్ మనతో ఉన్నారు. సార్తో మాట్లాడి ట్రాఫిక్ గురించి, ట్రాఫిక్ నియమాలు, ట్రాఫిక్ నుంచి మనం ఎలాంటి విషయాలను నేర్చుకోవాలో సార్తో మాట్లాడి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. మా స్టూడియోకి వచ్చినందుకు స్పెషల్ థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు కూడా నెంబర్ 1 ఛానల్ వారికి కూడా నన్ను పిలిచినందుకు నమస్కారాలు. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్, యాక్చువల్గా సిటీలో కానీ ఎక్కడైనా కూడా ట్రాఫిక్ రూల్స్ అంటే కూడా చాలా మందికి తెలియట్లేదు. అసలు ట్రాఫిక్ రూల్స్ని ఎలా పాటించాలి, ఏ విధంగా పాటించాలి? యాక్చువల్గా ట్రాఫిక్ రూల్స్ పాటించాలి అంటే నియమాలు అనేవి చాలా ఉన్నాయి. ఎందుకంటే ఒక వ్యక్తి లైసెన్స్ తీసుకోవాలంటే చాలా సులభతరం అయిపోయిన ఈ రోజుల్లో, కానీ సులభతరం అయినా సరే అవి నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తూ ఆ లైసెన్స్ పొందటానికి అర్హతలన్నీ కూడా మనం చూపించినట్లయితే ఆర్టీఓ వారికి, సమ్ ఎగ్జాంపుల్ ప్రిలిమినరీ డ్రైవింగ్ లైసెన్స్ అని అంటే ముందుగా అతను రోడ్డు మీదకి వెళ్తే ఏ విధంగా ఇతనికి ఎంత పరిజ్ఞానం ఉంది, ఇతను ఏ డైరెక్షన్స్లో వెళ్ళాలి, ఏ విధంగా ఏ సింబల్ని ఇది అమలు చేస్తే అక్కడ ఆగాల్సి ఉంటుంది అనేది కొన్ని సింబాలిక్గా కానీ అతని మెంటల్ ఎబిలిటీనిగా కానీ టెస్ట్ చేస్తూ ఒక ప్రిలిమినరీ ఎగ్జామ్స్ పెట్టి దాని మీద లెర్నింగ్ లైసెన్స్ అని ఇవ్వడం జరుగుతూ ఉంది. అది తప్పనిసరిగా లైసెన్స్ పొందే ప్రతి వ్యక్తి కూడా, ప్రతి ఆమె కూడా తప్పనిసరిగా అవి పాటించాలి, వెళ్ళాలి, వాటి గురించి తెలుసుకొని ఆ ఎగ్జామ్ రాస్తే ఫస్ట్గా అతను ప్రిపేర్ అవటంలో కానీ లేకపోతే సొసైటీలో చూసి ఆ సింబల్ ఏం జరుగుతుంది అనేది తెలుసుకుంటేనే ఆ ఎగ్జామ్ పాస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అది తప్పనిసరిగా దయచేసి యువత కానీ లేకపోతే వయసు ఉన్న వాళ్ళు కూడా లేట్గా తీసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా దయచేసి ముందుగా మనం సమాజంలోకి వెళ్తూ ఉన్నాం, మనకే నాలెడ్జ్ లేకపోతే ఎవరు కూడా చెప్పరు. దయచేసి అర్థం చేసుకోండి, అన్నీ ప్రిపేర్ అవ్వండి, ఆ సిగ్నల్స్ పాటించండి, ఎంతంత ఏ విధంగా మీకు ఇచ్చినటువంటి క్వశ్చనరీస్ అన్నిట్లు కూడా ఫిల్ చేసి ఒక మంచి సర్టిఫికేట్ పొందడానికి ప్రయత్నించండి ప్లీజ్. ఇప్పుడు మీరు చెప్పినట్టు ప్రిలిమినరీ ఎగ్జామ్ రాస్తేనే వాళ్ళు సర్టిఫై అవుతారు, లైసెన్స్ వస్తుంది. ఇప్పుడు చాలా ఈజీగా లైసెన్స్ సంపాదించుకుంటున్నారు, దాని గురించి మీరు ఏం చెప్తారు? అంటే ఈజీగా లైసెన్స్ అనేది ఎక్కడా లేదమ్మా. కాకపోతే ఏంటంటే మనము ఇప్పుడున్న పరిజ్ఞానాన్ని బట్టి లేకపోతే సైంటిఫిక్గా కానీ లేకపోతే త్వరితగతిన లైసెన్స్ అంటే కాల వ్యవధిని మనము వృధా చేయకూడదు అనే దాని మీద కొంత అప్లికేషన్స్ పెట్టి అవి ఆఫీస్కి వెళ్ళి ఆఫీసులో అన్ని స్క్రూటనింగ్ చేసి ఇవన్నీ పాత పద్ధతి. ఇప్పుడు మన గూగుల్లో కూర్చొని మన సిస్టమ్ మీద కూర్చొని మనం యొక్క అప్లికేబుల్ చేసినట్లయితే ఆ సైట్లోకి వెళ్ళి ఇమ్మీడియట్గా ఈజీగా టైం వృధా చేయకోకుండా అనడానికి కొన్ని ప్రభుత్వాలు మనకి చాలా ఈజీ తరం చేసినాయి. దాని ప్రకారం అంతే తప్ప లైసెన్స్ పొందడానికి అన్నీ కూడా అర్హతలు అనేది కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు మీరు చూసిన వాళ్ళల్లో చాలా మంది యువత అంటే ఒక 18 బిలో వాళ్ళందరూ కూడా బండి డ్రైవ్ చేసేస్తున్నారు. వాళ్ళని మీరు ఎంతమందిని చూస్తున్నారు, అంటే ఎంత % సిటీలో కనిపిస్తున్నారు? మ్యాక్సిమము యువత కొంతమంది ఏజ్ రాదు, ఎందుకంటే బిఫోర్ 18 ఇయర్స్ అనేది మ్యాక్సిమం స్టడీ అవర్స్లో ఉంటారు, చదువుకుంటారు, లేకపోతే చదువు మానేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏంటంటే చదువుకున్న వాడికి చదువు లేని వాడికి కూడా ఒకటే, బండి నడపాలనే ఆతృత అయితే ఉంటుంది. బండి ఉంది కదా, బండి వేసుకొని వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత మనం ఏ విధంగా రోడ్డు మీద చూస్తూ ఉన్నాము అంటే వాళ్ళకి అవగాహన లేదు. ఎందుకంటే లైసెన్స్ పొందే అవగాహన లేదు కాబట్టి వాళ్ళని బండి నడపాలని ఆతృత ఉంటుంది. దయచేసి అర్థం చేసుకోండి, బండి నడిపే వ్యక్తి ఎవరైనా సరే, వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళ బంధువులు అవ్వచ్చు, అన్న అవ్వచ్చు, ఫాదర్ అవ్వచ్చు, ఎవరైనా సరే దయచేసి 18 ఇయర్స్ నిండేంత వరకు కూడా అతను బండి ఇవ్వద్దు. ఎందుకంటే సొసైటీలో ఏం జరిగినా అది నష్టానికే మనకు దారితీస్తుంది కాబట్టి దయచేసి బిలో 18 అతను లైసెన్స్ వచ్చేంత వరకు కూడా బండి ఇవ్వద్దని మా యొక్క మనవి.
ఏంటంటే ఇప్పుడు చూస్తున్నట్లయితే పేరెంట్స్ని ఇంట్లో విసిగించేసి మరి, లేకపోతే కీస్ ఏమన్నా ఇంట్లో ఉంటే చెప్పకుండా కూడా తీసుకెళ్లిన పరిస్థితులు అయితే చూస్తున్నాం చిన్నపిల్లల్ని. అదే 15 టీనేజర్స్. ఆ టీనేజర్స్ ఏం చేస్తున్నారు, వెళ్ళి వాళ్ళకి అసలు మినిమం అవేర్నెస్ లేదు, తెలీదు. డ్రైవ్ చేయడం వచ్చు, జస్ట్ యాక్సిలేటర్ని రైస్ చేస్తే అది డ్రైవింగ్, బ్రేక్ వేస్తే ఆగుతుంది. ఆ రెండు మాత్రమే తెలిసి చాలామంది డ్రైవ్ చేస్తున్నారు. మీరు అలాంటి వాళ్ళకి ఏదో ఒకటి చెప్పాలి. అంటే టీనేజర్స్ అర్థం చేసుకోలేకపోతున్నారు, పేరెంట్స్ మాట కూడా వినట్లేదు. అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? కరెక్ట్ క్వశ్చన్ ఇది. ఎందుకంటే ఇప్పుడు ఒక సపోజ్ ఎగ్జాంపుల్, తల్లిదండ్రులకు ఒక బాబే ఉన్నాడు అనుకోండి, అతను గారాభంగా పెంచుతూ ఉంటారు. ఇప్పుడు తల్లిది ప్రేమ అవ్వచ్చు, తండ్రి ప్రేమ అవ్వచ్చు. ఎవరో ఒకళ్ళు దండిస్తారు, ఒకళ్ళు తీసుకెళ్ళొద్దు అని అంటారు. కానీ అక్కడ తల్లి అవ్వచ్చు, తల్లి అవ్వచ్చు, ఎవరో ఒకరు వీక్ పర్సన్స్ అయిపోతారు. అతను బాబు కానీ లేకపోతే కూతురు కానీ అడుగుద్ది, మన బండి ఉంది కదా, నేను ఒకసారి బయటికి వెళ్ళి వస్తాను, ఇక్కడికి వెళ్ళి వచ్చేస్తాను రోడ్డు చివరి వరకే అని చెప్పింది. కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, ఆ లైసెన్స్ లేదు, డ్రైవింగ్ రాదని కూడా తెలుసు కూడా, ఆ పక్కనే కదా ఒక 20 మీటర్లో 50 మీటర్లో ఉంటుంది, ఒకసారి వెళ్ళి వచ్చేసేమ్మా బండి మీద వెళ్ళి ఆ కూరగాయలు వాళ్ళకి కావాల్సిన నీడని తీసుకొస్తూ ఉంటారు. తీసుకురా అని చెప్తారు. కానీ అది తెలుసో లేకపోతే వీళ్ళు పెట్టే గారాబమో లేకపోతే ఏదో కానీ ఇద్దరి మధ్య జరిగేది ఏంటంటే, ఒక గారాబానికే ఎక్కువ ప్రయాసకరం ఉంటుంది కాబట్టి బండి నడపాలని ఇవి మైనర్కి ఉంటుంది కాబట్టి, దయచేసి తల్లిదండ్రులుగా మీ బాధ్యత, లైసెన్స్ ఇవ్వద్దు, లేదు కాబట్టి బండి ఇవ్వద్దు అనేది కాన్షియస్ మనలో రావాలి. ఎందుకు వాళ్ళు బాధపడకూడదు ఉండాలి కాబట్టి, వాళ్ళు విద్యార్థులుగా ఉంటారు, లేకపోతే చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు మనం ఏం చేస్తామంటే, ఒకటే కౌన్సిలింగ్ చేసేటప్పుడు, అమ్మ మనం ఈ రకంగా మనం బయటికి వెళ్తే ఈ విధంగా జరుగుద్ది అనేది వాళ్ళకి ముందు చెప్పాలి. నీకు లైసెన్స్ వచ్చిందంటే వేసుకెళ్ళు, దానివల్ల లైసెన్స్ ఎవరన్నా నువ్వు గుద్దినా దానికి ఏ విధంగా మనం లైసెన్స్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చో ఏంటో అనేది కొన్ని చెప్పడం వల్ల ఆ భయం అనేది పోతుంది. అది కూడా గారాబాన్ని కూడా మనం తగ్గించడానికి అవకాశం ఉంటుంది. ఇంకొకసారి ప్రాక్టికల్గా పేపర్లో కానీ మైనర్ డ్రైవింగ్ ఇలా చనిపోయాడు, అలా చనిపోయాడు వార్తలు వచ్చినప్పుడు కొంచెం ఎగ్జాంపుల్గా సింబాలిక్గా చెప్పండి. దయచేసి తల్లిదండ్రులు కూడా ఎంకరేజ్ చేయొద్దు దయచేసి. ఎందుకంటే మనము రోడ్డు మీదకి వెళ్ళి అనవసరంగా మనం బలైపోయేలోపు, లేకపోతే మన వల్ల వేరే వాళ్ళు బలయ్యేది, మనం అటువంటి తెచ్చుకోవద్దు అనేది మా యొక్క మనవి. థ్యాంక్ యూ సార్ అది చెప్పినందుకు. ఏంటంటే మెయిన్లీ టీనేజర్స్ చెప్పకుండా కూడా తీసుకెళ్ళిపోతారు. ఓన్లీ 2 వీలర్సే తీసుకెళ్తున్నారా, 4 వీలర్ కూడా టీనేజర్స్ నడుపుతున్నారా? అఫ్ కోర్స్ నాకు తెలిసి మాత్రం ఇప్పుడు సిటీలో ఉన్నంత వరకు మ్యాక్సిమం కూడా అంతా 2 వీలర్స్ మీదే ఉంటుంది. ఒకవేళ ధనికులు ఉన్నారనుకుంటే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు అలవాటు చేస్తే ఇప్పుడు అక్కడక్కడ ఉండొచ్చు. ఎందుకంటే కారు నడుపుతున్నాడు అంటే కొంచెం హై స్టాండర్డ్స్, అంటే ఆర్థికంగా కొంచెం ఉన్నవాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళని ఎంకరేజ్ చేయవచ్చు తల్లిదండ్రులు కూడా. కారు ఉంది కదా బయటకు వేసుకెళ్ళి ఏం కాదని. కానీ అది కూడా తప్పు, దయచేసి అర్థం చేసుకోండి. ఎక్కువ మ్యాక్సిమం కూడా లో ప్రాపర్టీ వాళ్ళు వెహికల్సే యూజ్ చేస్తూ ఉన్నారు. మైనర్స్ని దయచేసి యూజ్ చేయొద్దని నా మనం. ఓకే సార్, ఇప్పుడు ట్రాఫిక్లో హెల్మెట్ అనేది మనకి నియర్లీ ఒక 10 years బ్యాక్ చాలా స్ట్రిక్ట్గా ఉండేది సిటీలో, ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలి అనేది. అది ఆ తర్వాత కొంచెంగా తగ్గుతూ వచ్చింది. అంటే కొంచెం ఉన్న అవేర్నెస్ చాలా మందికి లేక హెల్మెట్ లేకుండా తిరిగేసిన వాళ్ళు ఉన్నారు. మన సిటీ వచ్చేసరికి నియర్లీ ఒక 7-8 months నుంచే హెల్మెట్ మీద కొంచెం గట్టిగా ఫోకస్ చేస్తున్నారు. దాని మీద ఎలాంటి అవేర్నెస్ కార్యక్రమాలు చేశారు సార్? ఈ కార్యక్రమాలకి మూల ఆజ్యం మా హానరబుల్ విజయవాడ సిపి గారు రాజశేఖర్ బాబు గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. ఎందుకంటే ఆయన ఒకసారి ఛార్జ్ తీసుకున్న తర్వాత విజయవాడలో ఒక వినూత్నంగా మన ఎవరు కూడా ట్రాఫిక్లో ఇబ్బంది పడకూడదు, ట్రాఫిక్లో ఆగకూడదు. దాంతోపాటు ఒక సైమల్టేనియస్గా ఇంకొక కార్యక్రమం ఏంటంటే ఎవరు కూడా హెల్మెట్ లేకోకుండా బయట రాకూడదు. హెల్మెట్ గురించి ముందు వినూత్నమైన పద్ధతిలో హెల్మెట్ ధరించండి అనే కార్యక్రమాల గురించి హాస్పిటల్స్లో అవ్వచ్చు, విద్యా సంస్థల్లో అవ్వచ్చు, లేకపోతే ఆటో నడిపే వాళ్ళు అవ్వచ్చు, ఎక్కడ పడితే ఎక్కడ ప్రజలు ఎక్కువ ఉంటారో, ఎగ్జాంపుల్ షాపింగ్ మాల్లో కూడా కొన్ని అవేర్నెస్ కార్యక్రమాలు పెట్టాము హెల్మెట్ గురించి, హెల్మెట్ యొక్క ఇంపార్టెన్స్ గురించి, హెల్మెట్కి పెట్టుకోకపోతే ఏ విధంగా అనర్థాలు జరుగుతూ ఉంటాయి, దానివల్ల ఎంత డ్యామేజ్ అయిపోతూ ఉంది అనే దాని మీద హెల్మెట్ గురించి వినూత్నమైన పద్ధతిలో ఒకసారి పువ్వు ఇవ్వటం, లేకపోతే వెనకాల ఎమకెంకరని పెట్టుకొని ఇట్లాంటి కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. సిటీలో కూడా చాలా వరకు
అందరికి అవగాహన కల్పించే విధంగా బ్యానర్స్, ప్రతి కూడల్లో బ్యానర్స్ వేయించడం, నానా నువ్వే మాకు దిక్కు, దయచేసి హెల్మెట్ ధరించు, హెల్మెట్ పెట్టుకొని వెళ్ళు, నువ్వు లేకపోతే నీకేమన్నా తలకు తగిలితే అనే చిన్న చిన్న కొటేషన్స్తో కూడా వాళ్ళని చైతన్యం తీసుకురావడానికి మా సిపి గారు అండ్ మాకున్న అధికారులు, అంటే ఎగ్జాంపుల్ మాకు ఇప్పుడు ప్రజెంట్ ప్రసన్న కుమార్ గారు ఉన్నారు, ఏడీసీపీ గారు అండ్ కృష్ణమూర్తి నాయుడు గారు ఉన్నారు, ఇద్దరు. వాళ్ళు ప్రతినిత్యం మనం ఏదో ఒక కార్యక్రమం చేయాలి అంటే విద్యా సంస్థలకు వెళ్ళాలి, లేకపోతే మనం ఎక్కడుంటే అక్కడ జనాల్లోకి వెళ్ళి ముందు మనం హెల్మెట్ గురించి చెప్దాం, హెల్మెట్ గురించి చైతన్యం తీసుకొద్దాం, తర్వాత వినకపోతే అప్పుడు మనం ఆ యాక్ట్ని అమలు చేద్దాం అనే ఉద్దేశంతో చాలా కార్యక్రమాలు చేసాం. హెల్మెట్ గురించి కూడా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం. ఇంకొకటి ఏంటంటే ఢిల్లీ లేకపోతే బెంగళూరు అటువంటి ప్రదేశాల్లో పెద్ద పెద్ద సిటీల్లో మ్యాక్సిమం, అంటే హైదరాబాద్ కూడా కొంత హెల్మెట్ లేకుండా పోతూ ఉంటారు, కానీ సో ఏదేమైనా హెల్మెట్ గురించి మ్యాక్సిమం అక్కడ అమలు అవుతూ ఉంది. ఎందుకంటే మనకి ఇంకా గతంలో చాలా తక్కువ ఉండేది. ఇప్పుడు ఈ సిపి గారు వచ్చిన తర్వాత హానరబుల్ హైకోర్టు వారు కూడా మమ్మల్ని ప్రశ్నించడం జరిగింది. హైకోర్టు వారు ఎందుకు ప్రశ్నించారంటే కొన్ని చోట్ల అమలు చేస్తూ ఉన్నారు, మనం కూడా సిటీలో అమలు చేయండి, రాష్ట్రంలో కూడా హెల్మెట్ పెట్టించండి అనే కార్యక్రమంలో హైకోర్టు వారికి కూడా కొంతమంది నివేదించడం, హైకోర్టు వారు కూడా మాకు డైరెక్షన్ ఇవ్వటం, హెల్మెట్ ధరించాలి, కంపల్సరీ త్రిబుల్ రైడ్ చేయొద్దు, ఇటువంటి కార్యక్రమాల గురించి మీరు సిటీలో వినూత్నం చేయమని చెప్పి హైకోర్టు వారు కూడా మమ్మల్ని అడగడం జరిగింది. అందుకనే హెల్మెట్ గురించి తప్పనిసరిగా మేము కొంచెం దండన అవ్వచ్చు, శిక్షించవచ్చు కాబట్టి, కానీ హెల్మెట్ ధరించాలనే ఉద్దేశంతో మేము నిరంతరం ప్రయత్నిస్తున్నాం, ప్రయత్నం చేస్తాం, నిరంతరం కూడా మీరు అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ. ఇంకొకటి ఏంటంటే సార్, మీరు అవేర్నెస్ ప్రోగ్రామ్ వచ్చిన తర్వాత నియర్లీ ఒక 7 months నుంచి 85% మెంబర్స్ అందరూ కూడా హెల్మెట్ ధరిస్తున్నారు, రిమైనింగ్ 15% ఎందుకు ధరించట్లేదు? అది లోపం అనేది సొసైటీలో వచ్చిందమ్మా. ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా ఒక హెల్మెట్ గురించి చెప్పిన తర్వాత ఒక మనిషి, అరే నాకు ఒకళ్ళతో నేను చెప్పించుకోవద్దు, నేను హెల్మెట్ పెట్టుకోవాలి, నేను చెప్పించుకునేంతటోని కాదు, ఎందుకు నేను చదువుకున్నాను, లేకపోతే నాకు జ్ఞానం ఉంది అనేవాళ్ళు కొంతమంది చెప్పిన తర్వాత అతను పక్కా ఆ హెల్మెట్ గురించి ఇంపార్టెన్స్ ఏంటి అనేది అతనికి తెలిసే దాన్ని అమలు చేస్తూ ఉంటాడు. కొంతమంది ఏముందిలే అని నెగ్లెక్ట్, అంటే ఆ క్షణము వెళ్ళొచ్చేద్దాం కదా ఏముంది, కానీ ఆ క్షణమే మనకు విషాదం అవ్వచ్చు, ఆ క్షణమే ఎదుటివాడికి ఒక ఘోరమైనటువంటి అపకారం జరగవచ్చు. దయచేసి ఆ 15% అన్నారు కదా, వాళ్ళు కూడా మార్చడానికి మేము ప్రయత్నిస్తున్నాం. ఎందుకంటే కొంచెం దండన ఇంపార్టెంట్ కాబట్టి హెల్మెట్ లేకపోతే ఎంత ఫైన్ వేయాలనేది మనకి యాజ్ పర్ యాక్ట్ చెప్పింది, ఒక జీవో ఉంది కాబట్టి ఆ జీవో ప్రకారం అతనికి దండన అనేది కంపల్సరీ చేస్తారు. మీరు చెప్పారు ఇప్పుడే ఫైన్ అనేది, అసలు హెల్మెట్ ధరించకపోతే ఎంత ఫైన్ వేస్తారు సార్? ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే యాజ్ జీవో ప్రకారం కొత్తగా వచ్చిన దాని ప్రకారం ఇప్పుడు 1000 రూపాయలు హెల్మెట్కి వేయాలి. ఇది గతంలో అయితే 100 రూపాయలు ఉండేది, దానికి 1000 రూపాయలు ఫైన్ ఉంది. అతను మళ్ళా రెండోసారి కూడా వినకపోతే కనుక కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి, కానీ ప్రస్తుతానికి 1000 రూపాయలు వేస్తున్నాం. దానికి సర్వీస్ ఛార్జెస్ అని 135 రూపాయలు ఎంత ఉంది, దాని ప్రకారం ఆల్రెడీ ఉంది. 181 సెక్షన్ ప్రకారం కంపల్సరీ 1000 రూపాయలు ఫైన్, 1000 రూపాయలు ఫైన్ అతను భరాయించాలి. టైం ఇస్తున్నాం, ఆ టైంలోకి కట్టాలి. అంటే ఆ 1000 రూపాయల బదులు ఒక హెల్మెట్ కొనుక్కోవచ్చు కదా అనేది ఒక బెటర్ కాదు, బెస్ట్ ఇష్యూ అది. అదే మేము చేస్తున్నాం. ఎందుకంటే 1000 రూపాయలు గవర్నమెంట్ నువ్వు ఎందుకు కట్టాలి? అది బాబు నువ్వు నువ్వు కొనుక్కో, మంచి హెల్మెట్ కొనుక్కో, ఆ 1000 రూపాయలు నువ్వు ఎందుకు కట్టాలి? ఇంకొక 500 వేసుకొని మంచి హెల్మెట్ కొనుక్కో, నీ లైఫ్ నీకు సేవ్ అవుతుంది అనేదే మేము వాళ్ళకి ఎగ్జాంపుల్గా వెహికల్స్ ఆపినప్పుడు చెప్తా ఉన్నాం. వెహికల్ ఆపక ముందు కూడా ప్రచారాల్లో కూడా చెప్పడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే రేడియో, FM రేడియోని ఈరోజు కొత్తగా డిజైన్ చేశారు. ఎందుకంటే ఎక్కడ ట్రాఫిక్ ఉంది, ఏ విధంగా ఉంది, ఎక్కడ ఉంది ఎక్కడ లేదు అనేది కూడా బయలుదేరిన వ్యక్తికి ఆ రేడియో FM రేడియో వింటూ ఉన్నారు కొంతమంది, చాలామంది. వాళ్ళకు కూడా ఈ ఎలాంటి అవేర్నెస్ కార్యక్రమాలు కూడా రేడియోలో కూడా చెప్పిస్తూ ఉన్నాం. ఓకే, ఇప్పుడు మీరు చెప్పినట్టు హెల్మెట్ అనేది ధరిస్తున్నారు 85%, ఇంకా సొసైటీ యొక్క నిర్లక్ష్యంతోనే ఆ 15% కూడా పెట్టుకోవట్లేదు. ఆ హెల్మెట్ చూసినట్లయితే రోడ్ సైడ్ చాలా కూడా అమ్ముతున్నారు సార్, ఈ మధ్య కూడా అమ్మడం ఎక్కువైపోయింది రోడ్ సైడ్. హెల్మెట్ ఎలాంటి హెల్మెట్ తీసుకోవాలి? కరెక్ట్ క్వశ్చన్. ఏంటంటే హెల్మెట్ అనేది ఒక ప్రచారంలోకి వచ్చేసిన తర్వాత
ప్రతి ఒక్కరు రెండో అంటే సేమ్ ఫోన్ని ఇంకో ఫోన్ కనిపెట్టేస్తూ ఉంటారు. మనకేంటంటే చైనా మేడ్ అవ్వచ్చు, లేకపోతే జపాన్ మేడ్ అవ్వచ్చు, ఏదైనా కానీ సేమ్ సెల్ ఫోన్ లాంటిది వచ్చేస్తుంది. అట్లాగే హెల్మెట్ కూడా వచ్చేసింది. కానీ మనకు ప్రొటెక్షన్ ఎంతవరకు ఉంది, ఆ ప్రొటెక్షన్ మనకి ఒకవేళ సపోజ్ ఎగ్జాంపుల్ మనం ఒకసారి కింద పడేస్తే అది ముక్కలైపోయింది, దానికి ఉపయోగం లేదు కదా. అవును. అందుకనే దానికి క్యాపబిలిటీ ఉండాలి, దాన్ని గవర్నమెంట్ టెస్ట్ చేసి ఐఎస్ఐ మార్క్ ఉండాలి. ఎందుకు ఉండాలంటే అది టెస్ట్ చేసిన తర్వాత బయటకు వస్తుంది. అందరూ స్టిక్కర్ వేసేస్తూ ఉన్నారు, అది కూడా ఐఏఎస్ మార్క్ అని. కరెక్ట్ కాదు. మీరు కంపెనీది మీకు మీ బ్రాండ్, అంటే నేను బ్రాండ్ని ఎక్స్పోజ్ చేయను, మీకు సంబంధించిన బ్రాండ్ ఏదైతే ఉందో మీరు ఏదైతే కొనుక్కోవాలనుకుంటున్నారో మీ స్తోమకు తగ్గట్టు మంచి హెల్మెట్ కొనుక్కోండి. ఆ కొనుక్కొని దాన్ని ఒకసారి టెస్ట్ చేసుకొని చూసుకోండి. ఇప్పుడు హెల్మెట్, మంచి హెల్మెట్ సుమారు ఎంత ఉంటుంది? అంటే అది మార్కెట్ వాల్యూని బట్టి ఉంటుంది. ఒక్కోసారి అప్ అండ్ మార్కెట్ని బట్టి అమ్ముతూ ఉంటారు. కొంతమంది ఎక్కువగా అవసరం ఉన్నప్పుడు 10 తీసుకెళ్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ అందరికీ, నేను 10 మంది ఉన్నారు, 10 కొనుక్కొని వెళ్తూ ఉంటారు. వాళ్ళకి ఎగ్జామ్స్ ఇవ్వచ్చు, తక్కువ చేయొచ్చు. అది నేనైతే చెప్పలేను, కానీ మంచి హెల్మెట్ అయితే ధరించాలని నేను కోరుకుంటాను. ఓకే సార్, ఇప్పుడు రీసెంట్గా జియో ఒకటి విడుదలైంది. అంటే యాక్చువల్గా బండి మీద ఎంతమంది ప్రయాణిస్తున్నారు, ఎగ్జాంపుల్ అయితే ఒక వ్యక్తి ప్రయాణిస్తుంటే వెనక కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ ఖచ్చితంగా పెట్టుకోవాలి అనేది జియో ఒకటి పాస్ అయిందని విన్నాము. దాని గురించి చెప్పండి సార్. కరెక్టే. ఎందుకంటే మనకి యాక్చువల్గా 2 వీలర్స్ అనేది ఒక వ్యక్తే మనం ప్రయాణించవలసింది. ఇదివరకు మనం ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో మనం చూస్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక బండి వేసుకెళ్తున్నాడంటే అతను ఈ మోకాలకు సంబంధించి కానీ, లేకపోతే ఈ హ్యాండ్స్కి కానీ, హ్యాండ్ గ్లౌజెస్ కానీ, హెల్మెట్ కానీ, అంటే ప్రాపర్గా మీరు ఒకసారి చూడండి, ఆ నెట్లో కొట్టి చూడండి. సింగిల్ మ్యాన్ డ్రైవ్ ఎలా చేస్తూ ఉన్నాడో ఫారిన్ కంట్రీస్లో, అంటే అతను అన్నీ కూడా క్యారీ చేస్తాడు, ఒక సింగిల్ వ్యక్తి వెళ్తూ ఉంటాడు. కానీ మనకు కొంచెం ఆర్థికంగా మనకు డెవలప్ అవుతున్న కంట్రీ కాబట్టి ఒక వ్యక్తి గురించి డిజైన్ చేస్తే అతని బండి అతనికి ఏమన్నా, అందుకని సపోర్ట్ ఇంకొకరికి, అంటే ఒక పాసెంజర్స్కి ఇవ్వటం జరిగింది. ఆ పాసెంజర్స్ని కూడా మనం సపోర్ట్ ఎక్కించుకోవడానికి కొన్ని డిజైన్ చేశారు, కాళ్ళు పెట్టుకోవడానికి. అట్లాగే కంఫర్టబుల్గా కొంత సీట్ని ఎక్స్చేంజ్ చేయటం, కరెక్ట్గా 2 వీల్స్కి ఆ 2 వీల్స్కి మనకి ఎంత వెయిట్ ఎక్కడ పడాలో అది డిజైన్ చేశాడు. అంతేగాని మనకు మూడో వ్యక్తి ఎక్కడ కూర్చోవాలని ఎక్కడా లేదు కదండి. ఇప్పుడు మీరు మూడో వ్యక్తి అన్నారు, త్రిబుల్ రైడింగ్లు మీకు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయా? చాలా కనిపిస్తాయమ్మా. ఎందుకంటే మ్యాక్సిమము అంటే దానికి కొంతమంది తప్పు చేస్తున్నారు అనేది త్రిబుల్ రైడ్లో కనపడుతుంది. కొంతమంది అది తప్పే, కానీ ఆ కుటుంబ భారం ఉంటా ఉంటుంది. ఒక వ్యక్తి ఆటోలో వెళ్ళాలంటే కొంచెం ఇబ్బందికరం, ఇద్దరిని తీసుకెళ్ళాలని 3 ఉంటారు ఫ్యామిలీ. అటువంటప్పుడు అతను తెలుసుకోవాలి, ఇప్పుడు ఏదైనా స్క్రిడ్ అయిందంటే మేము పడిపోతాం అనే ఉద్దేశంతో ఆ ఇద్దరే వెళ్ళి మళ్ళీ ఇంకొకసారి డ్రైవ్ చేసుకోవటం, మళ్ళీ ఇంకోసారి తీసుకెళ్ళటం అనేది ఉండాలి తప్ప, వాళ్ళు కూడా 3 ఎక్కమని మేము ఎక్కడ చెప్పట్లేదు, కానీ ఇద్దరికే డిజైన్ చేశారు, ఇద్దరే ఎక్కండి. ఎందుకంటే అది సేఫ్. ఒకవేళ నువ్వు 3 ఎక్కినట్లయితే ఈ కాళ్ళు లెఫ్ట్ వదిలేస్తూ ఉంటారు. ఇప్పుడు నడిపే వ్యక్తి వల్ల సడన్గా బ్రేక్ వేస్తే ఇతనికి మూడో వ్యక్తి ఏం తెలుస్తూ ఉంటుంది, అది తెలియదు. కాబట్టి దయచేసి అతను కూర్చోవడానికి కూడా ఉండదు, ఎక్కడో రాడ్ మీద కూర్చుంటా ఉంటా. లేడీస్ కూడా చూస్తూ ఉన్నాం, చీరల మీద ఉన్నా సరే, లేకపోతే చుడీదార్స్ మీద ఉన్నా సరే, అది అన్కంఫర్టబుల్గా కూర్చుంటారమ్మా. దయచేసి అది కరెక్ట్ కాదు. మీరు కూడా త్రిబుల్ రైడ్ వెళ్ళొద్దు, దయచేసి ఇద్దరే వెళ్ళండి. తర్వాత మళ్ళీ ఇంకోసారి వెళ్ళడానికి ట్రై చేయండి తప్ప ఇప్పుడు కూడా దయచేసి త్రిబుల్ రైడ్ వెళ్ళి అనార్థం తెచ్చుకోవద్దు అనేది మా యొక్క మనం. ఇంకొకటి ఏంటంటే సార్, ఇప్పుడు ఒక ఫ్యామిలీకి వస్తే ఒక తల్లి తండ్రి 2 చిన్న పిల్లలు, వీళ్ళు సేఫ్గా వెళ్ళొచ్చా? మరి పిల్లలు కూడా హెల్మెట్ పెట్టుకోవాలా లేదా? డౌట్ మరి. ఎందుకంటే అమ్మా కరెక్టే, ఇప్పుడు వీళ్ళు వాళ్ళు ఎక్కడికి కూడా ఈ పిల్లలను కూడా ఒక 4 years 5 years ఉన్న పిల్లలను కూడా తీసుకెళ్ళటం అంత భావ్యం కాదు. ఎందుకంటే దీని మీద మళ్ళీ సేఫ్టీ కాదు. ఎందుకంటే బండి మీద చిన్నపిల్లల్ని 2 వేసుకొని ఈ ప్యాకేజీని వేసుకొని వెళ్ళే కంటే, అంటే ఇబ్బంది ఏంటంటే ఒక రాయి తగిలి స్కిడ్ అయ్యాడంటే అనవసరమైన పసిగందులు రోడ్డు మీద పడిపోతారు. దానివల్ల ఆ కుటుంబం అంతా చిన్న భిన్నం అయిపోతుంది, లేకపోతే వాళ్ళ ఫాదర్కే జరగవచ్చు, నడిపే అతనికే కావచ్చు. అలాంటి ఒక పరిస్థితుల్లో ఏమీ చేయనటువంటి, ఏమీ అభయం శుభయం తెలియనటువంటి పిల్లలు కూడా జారి పడిపోయి ఒక మానసికంగా ఒక బ్రెయిన్ డెడ్ అయ్యే పరిస్థితులు కూడా ఉన్నాయి. దయచేసి ఎంకరేజ్ చేయను, కానీ సాధ్యమైనంత వరకే వెళ్ళకోకుండా ఉండటమే మంచిది. అట్లాగే మీరు అడిగిన కోచ్ను వెనకున్న వాళ్ళు కూడా పెట్టుకోవాలంటున్నారు కదా, డెఫినెట్గా పెట్టుకోవాలి. ఎందుకంటే అతనిదే హెడ్, మనదే హెడ్ కాదా, నడిపేవాడిది కానీ వెనకాల కూర్చున్న వాడిది ఉండదా, అది రెస్పాన్స్ ఉంది. మనం కూడా
హెడ్ డ్యామేజ్ అవ్వకూడదు కాబట్టి మనం కూడా వెనకాల పెట్టుకోవాలి. ఇది ఈజ్ ద మ్యాండేటరీ షెల్ డూ. ఎందుకంటే అది చేయకపోతే మనం తప్పుదోవ పట్టించిన వాళ్ళు అవుతున్నాం. దయచేసి ఇద్దరు పెట్టుకోండి. ఇప్పుడు ఓకే సార్, హెల్మెట్ గురించి ఓకే. ఇంకొకటి ఏంటంటే గోల్డెన్ అవర్ అని చెప్పేసి కొత్తగా మన ప్రధాని మోదీ గారు ఆమోదించడం జరిగింది. ఆ గోల్డెన్ అవర్లో ఎవరైతే యాక్సిడెంట్ అవుతారో, చాలామంది ఇదివరకు ఏం చేసేవాళ్ళు అంటే చనిపోయినప్పుడు, ఎవరైనా చనిపోవడం కాదు యాక్సిడెంట్ జరిగినప్పుడు, ఒకవేళ మనం వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్లాలనుకుంటే మనకెందుకు వచ్చింది, ఆ తీసుకెళ్తే మళ్ళీ కేసు అంటారు, సాక్ష్యానికి రావాలంటారు, ప్రతిసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటారు, ఇవన్నీ తలనొప్పులు ఎందుకులే అని అనుకునేవారు. కానీ అలా కాకుండా గోల్డెన్ అవర్ అంటే మేము విన్న దాని ప్రకారం ఆ గోల్డెన్ అవర్లో ఎవరైతే సేవ్ చేస్తారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలిగించం. ఎందుకంటే ఒక వ్యక్తి ప్రమాదానికి గురైనప్పుడు వీలైనంత త్వరగా తీసుకెళ్తే ఆ వ్యక్తి ప్రాణాలు దక్కుతాయి అని గోల్డెన్ అవర్ గురించి మేము విన్నాం. మీ మాటల్లో ఆ గోల్డెన్ అవర్ గురించి చెప్పండి. మంచి క్వశ్చన్ ఇది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ గోల్డెన్ అవర్ అనేది ముందు చెప్తాను. ఈ గోల్డెన్ అవర్ అనేది మన సెంట్రల్ గవర్నమెంట్ అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక బృహత్తరమైనటువంటి అవకాశం ఇది మనకి. అవును. అదేంటంటే ఏ వ్యక్తి కూడా రోడ్డు మీద పడిపోయినా, లేకపోతే ఏ విధంగా దెబ్బలు తగిలినా, లేదా ప్రాణాపాయం స్థితిలో ఉన్న వ్యక్తిని ఇటువరకు ఎవరు కూడా ఆ వ్యక్తిని తీసుకెళ్తానికి భయపడేవాళ్ళు. ముందుకు కూడా వచ్చేవాళ్ళు కాదు. ఎందుకు భయపడేవాళ్ళు అంటే పోలీస్ కేసు అవుతుందేమో, ఎవడు గుద్దేసి ఎవడెళ్ళిపోతే నా మీద పెడతాడేమో, లేకపోతే ఒక భయంకరమైనటువంటి ఈ బ్లడ్ కారిపోతూ ఉంటుంటే నేనెందుకు తీసుకెళ్ళాలి అనే దృక్కోణంలో ఉంటారు ప్రతి వ్యక్తి కూడా. అది చూసి చాలామంది ఎగ్జిబిషన్ అయిపోతుంది. అంటే అక్కడ తీసుకెళ్లాలని సాహసం చేయరు, కానీ చూసుకుంటూ వెళ్తూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో అదే మనకు తగిలినట్లయితే, అది తగిలిన అక్కడ రోడ్డు మీద పడిపోయి బ్లడ్ కారుతున్న వ్యక్తి అతని బాధను చూస్తున్నప్పుడు ఎవరు కూడా సాహసంగా చేసేవాళ్ళు కాదు ఇదివరకు. వాళ్ళ కోసం మనం ఏం చేయాలి, అటువంటప్పుడు మనం ఏం చేస్తే అనేది ఉద్దేశంతో ఈ సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. అదే గోల్డెన్ అవర్. ఏంటంటే ఆ గోల్డెన్ ఆ నిమిషం, ఆ క్షణం, ఆ గంట, ఆ అరగంట, ఒక గంటలో అతని ప్రాణం రక్షించడానికి చాలా వినూత్నమైనటువంటి కార్యక్రమమే ఈ గోల్డెన్ అవర్. ఏంటని అంటే ఈ గోల్డెన్ అవర్ అనేది అక్కడ పడిపోయిన వ్యక్తిని ఎవరైతే తొందరగా త్వరితగతిన అతను హాస్పిటల్కి తీసుకెళ్ళి అతన్ని ప్రాణాన్ని సరైన సమయంలో, ఆ క్షణంలో, ఆ గంటలో, ఆ నిమిషంలో, ఆ రోజు బ్రతికిస్తాడో అతనికి ఇచ్చే పారితోషికం. ఆ పారితోషికం ఎటువంటిదంటే, అంటే డబ్బుల పరంగా అయితే మినిమం 2.5 లక్షలు ఎంత ఉంది. కానీ అతనికి అందించే సేవ ఎటువంటిదంటే, ఒక మనిషిని, మనం నడి రోడ్డు మీద చనిపోతున్న వ్యక్తిని మనం ఒక బాధతో, ఒక హృదయంతో ఆలోచించే వ్యక్తి, ప్రతి వ్యక్తి కూడా నేను ఒక ప్రాణాన్ని రక్షించా, అది నా ప్రాణం అవ్వచ్చు, నా కుటుంబానికి మేలు జరుగుద్ది అనే ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. దానిలో భాగంగా అదే కాదు, అతని కలెక్టర్ గారికి మనం పంపించినట్లయితే ఇమ్మీడియట్గా అతనికి 2.5 లక్షలు ఎంత ఉంది పారితోషికం ఇవ్వటమే కాదు, ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ ఇటువంటి అడిగినప్పుడు కంపల్సరీ అతన్ని కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రోత్సహించడానికి ఒక వినూత్నమైనటువంటి ఈ పథకమే గోల్డెన్ అవర్ కార్యక్రమం. ఈ గోల్డెన్ అవర్ కార్యక్రమాన్ని అందరూ దయచేసి, ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా మనం రోడ్డు మీద పడిపోతే ఈరోజు అంబులెన్స్ ఉంది, అంబులెన్స్ కూడా పోల్డ్ చేయలేని 104లో ఉన్నాయి. ఏ వెహికల్స్ అయినా బయట అయినా సరే, లేకపోతే రిక్షా మీద తీసుకెళ్ళండి. లేకపోతే అతన్ని మీరు దయచేసి దగ్గరుంటే హాస్పిటల్లో చేత్తోనైనా ఎత్తుకొని తీసుకెళ్ళండి. కానీ ఒక ప్రాణాన్ని రక్షించిన వాళ్ళు అవుతారు. మీరు డబ్బుల గురించి కాదు, అది మనకు కుటుంబానికి మనకి మేలు జరిగిద్ది. మనము మన పిల్లలకి కూడా అది సంతోషమైనటువంటి నేను ఒక ప్రాణాన్ని రక్షించాననేది గర్వంగా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ గోల్డెన్ అవర్ అనేది ప్రతి వ్యక్తి కూడా నీ ముందు జరిగిన, కళ్ళ ముందు జరిగిన, లేకపోతే నీ ఫ్రెండ్ ఎవరైనా సరే ఎంకరేజ్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళి అతని ప్రాణాన్ని మ్యాక్సిమం మనం బ్రతికించడానికి ఒక వినూత్న పథకమే ఈ గోల్డెన్ అవర్. దయచేసి ఇది అందరూ కూడా తెలీదు, చాలామందికి నాకెందుకులే అని కూర్చుంటారు. దయచేసి ఒక్కసారి అర్థం చేసుకోండి ప్రజానీకం అందరూ కూడా. ఇది డబ్బుల గురించి ఏదో అనే ప్రయత్నం కాదు, ప్రాణాన్ని రక్షించామనేది ఇది.
ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది 2.5 లక్షలు మనకి జీవితంలో ఏదో జరిగిపోద్దని కాదు, కానీ ఒక ప్రాణాన్ని రక్షించామనేది దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోండి. అందరూ కూడా దీన్ని ఎంకరేజ్ చేద్దాం. ఎందుకంటే తెలియని ఇటువంటి కొన్ని తెలియదు, మంచి క్వశ్చన్ వేశారు మేడం గారు. ఈ క్వశ్చన్కి మనం ఆన్సర్ నేను చెప్పడం కాదు, అందరికీ చైతన్యం రావాలనేది. థ్యాంక్ యూ. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రజల్లో చైతన్యం కలిగించడానికి మానవత్వం ఇంకా పెరగాలి. ఎందుకంటే ఇప్పుడు చూసినట్లయితే సోషల్ మీడియా ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి కూడా అందరూ ఏ యాక్సిడెంట్ అయితే ముందు వాళ్ళని సేవ్ చేయడం మానేసి వీడియోలు తీసి దాన్ని అప్లోడ్ చేసుకోవడం, అలా క్యాష్ చేసుకుంటున్నారు. అలాంటి సంఘటనలు మీరు ఎప్పుడైనా చూసారా? ఎగ్జాక్ట్లీ అమ్మా, ఇంత మంచి క్వశ్చన్ వేసావు. ఎందుకంటే నేను మర్చిపోయి ఉండొచ్చు ఇప్పుడు చెప్పినప్పుడు. కొంతమంది ఫ్యాషనేటిక్ అయిపోయింది. అతను రీల్స్ అవ్వచ్చు, లేకపోతే అతను ఉన్న యూట్యూబ్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోవటం, ఇది ఆనందం అనుకుంటారు. కానీ ఒక ప్రాణాన్ని రక్షించడానికి ఇమ్మీడియట్ చేయవలసినవి చేయండి. తర్వాత నీ యూట్యూబో లేకపోతే నీ యొక్క సోషల్ మీడియాలో అప్లోడ్ చేసుకుంటావు, రీల్లో పెట్టుకో. కానీ ప్రాణాన్ని రక్షించడానికి ఒక చైతన్యం కలిగించడానికి రీల్ చేయమంటున్నాం తప్ప, ఇది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నిజంగానే ఈ పథకాలు కొంతమందికి తెలియదు, కానీ తెలిసేటట్టు ఇట్లాంటి కార్యక్రమాలు చేయండి తప్ప, బ్లడ్లో పడిపోయినోడిని, బాధల్లో ఉన్నవాడిని అది వీడియో తీసుకొని నేనున్నానని ఇక్కడ ఏంది అది, ఇటువంటివి చాలా చూస్తూ ఉన్నాం. దయచేసి ఇప్పుడు ఎట్లా ఉందంటే పడిపోయిన వ్యక్తిని కనపడుతూ ఇతను వీడియో తీసుకుంటూ ఉంటాడు, రీల్లో పెడుతున్నాడు. అది తప్పమ్మా. దయచేసి మీరు మానవత్వంగా నా ఇంటోడే ఉన్నాడు ఇక్కడ, నా రిలేషనే పడిపోయాడు అనే బాధతో మీరు ఉండండి. ఎందుకంటే నా రిలేషన్తో నేను పడిపోయినాడు, అరే నా వాడు నా పడిపోయాడు అనగానే మనం ఇమ్మీడియట్గా ఎంత మనం ఆతృత పడతామో, తోటివాడు లేకపోతే తోటి ఆమె పడిపోయిందని మనం భరోసా కల్పించండి. ఇటువంటి వాటికి ఈ గీల్స్ తొందరగా కొంచెం అనుభవ పెట్టుకోండి. దయచేసి ఇలాంటి కార్యక్రమాలు చేయండి. అట్లాంటి వాళ్ళకు కూడా ఏదైనా ఫైన్ ఇస్తే అవకాశం ఉందంటారా? సైంటిఫిక్ మనం ఏంటంటే ఇక్కడ అటువంటి వాటికి మనం వేయలేము. ఎందుకంటే ప్రాణాన్ని రక్షించిన వాడిని మనం ఎంకరేజ్ చేయాలని చూస్తాం తప్ప, ఇటువంటి వాళ్ళని మనం ఎప్పుడు కూడా మనం దండించాలంటే ఎక్కడెక్కడ ఒక దరిద్రమైనటువంటి ఆలోచనలో పోతూ ఉంటారు. దయచేసి మనం ఏం చేయాలి, ఎలా ఇటువంటి వాళ్ళు గోల్డెన్ అవర్స్ ఉపయోగించాలనేది చేయండి. అది రీల్ చేయండి. అది రీల్ చేస్తే మీకు ఇంకా ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది, ఎక్కువ మీ రేటింగ్ వస్తుంది. దయచేసి అవి ఎక్స్పోజ్ చేయండి. ఇప్పుడు గోల్డెన్ అవర్ అనేది ఎక్కువ అవేర్నెస్ లేదు. మరి మీరు హెల్మెట్ గురించి అవేర్నెస్ తీసుకొచ్చిన ప్రతిసారి గోల్డెన్ అవర్ గురించి కూడా అవేర్నెస్ తీసుకొస్తున్నారా? అది కరెక్టే, ఎందుకంటే మంచి కోచినాయి. కానీ ఇక్కడ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం అంటే మా అందరి మీద కూడా ఉంది. ఇది అందరికీ అవేర్నెస్ తెలియజేయాలి. ఉదాహరణకి ఒక రేడియో అనో, FM అనో, టీవీలోనో, లేకపోతే యాడ్స్ అనో, లేదా బస్ స్టాండ్లోనో, రైల్వే స్టేషన్లోనో ఒక చిన్న క్లిప్పింగ్స్ ఇచ్చినట్లయితే గోల్డెన్ అవర్ అంటే ఏంటి అనేది చిన్న అట్లాంటి ఇచ్చినట్టయితే కొంచెం బాగుంటుంది. అది మీరు అడిగిన క్వశ్చన్కి మా అధికారులకు కూడా తెలియజేస్తూ మేము కూడా ఎట్లా ఏ మార్గాల్లో ప్రజలకి అవగాహన కల్పించాలనే దాని మీద మీరు మాకు ఒక క్వశ్చన్ అయ్యేది, మాకు ఒక టాస్క్ ఇచ్చారు. మీరు డెఫినెట్గా విల్ డూ అండ్ ఆఫీసర్కి చెప్పి తప్పనిసరిగా ఇటువంటివి కూడా మంచి కార్యక్రమాలకి మేము ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాం. ఓకే సార్. ఇప్పుడు ట్రాఫిక్ని ఎవరైతే ఉల్లంఘించున్నారో సిగ్నల్స్ దగ్గర ఫాస్ట్గా ఇదివరకు వెళ్ళిపోయేవాళ్ళు, అంటే మనం ఏంటి ట్రాఫిక్ కానిస్టేబుల్ అయితే ఎవరైతే ఉన్నారో అధికారులకు దొరకకూడదని చెప్పి ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు కానీ ఇదివరకు మీద ఇప్పుడు కొంచెం తగ్గింది అని అనుకుంటున్నాం. తగ్గింది అంటారా? అంటే ఎక్కడైనా ఫొటోస్ తీసేస్తారు, వెనక ఫొటోస్ వచ్చేస్తే మన బండి వచ్చేస్తే మనకి ఫోన్కి మెసేజ్ వచ్చేసిద్ది అనేసి చూస్తూ ఉన్నారు. అంటే ఇదివరకు ఇప్పటికీ డిఫరెన్స్ ఏంటి? ఇదేంటంటే ఇటువంటిది ఇదివరకు అనేది చాలా తక్కువ. ఎందుకంటే ఒక వ్యక్తి ఫోటోలు తీస్తున్నాడు, నా ఫోటో నువ్వు ఎందుకు తీస్తున్నావు అని దౌర్జన్యం ఉండేది. ఇప్పుడు అట్లా లేదమ్మా. ఎందుకంటే పక్క వ్యక్తి ర్యాష్గా వెళ్తున్నా సరే అతను ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నాడు. ఒకవేళ త్రిబుల్ రైడ్ ఎక్కాడు అన్నది ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. ఒకవేళ ఇతను వైలేట్ చేస్తున్నాడు అనేది కూడా ఇతను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. లేదు ఇతను రాంగ్ పార్కింగ్ చేస్తున్నాడు అనేది కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం వల్ల కొంత ఎవడైతే వైలేషన్ చేస్తారో, ఎవరైతే ఆమె కానీ అతను కానీ ఈ వైలేషన్ చేయడానికి అవకాశం ఉంటుందని భయం వేస్తూ ఉంటుంది. ఫోటోలు తీసి పెట్టడం వల్ల వాట్సాప్ గ్రూపుల్లో పెడతా ఉన్నారు. అట్లాగే మాకు కొంత తెలిసిన వాళ్ళ ద్వారా మన గ్రూపులో ట్రాఫిక్ గ్రూప్కి కూడా వస్తూ ఉంటాయి. అటువంటప్పుడు అరే నేను ఇక్కడ పార్క్ చేశానా అనేది ఎవరో వ్యక్తి అవ్వచ్చు, లేకపోతే మా కానిస్టేబుల్ అవ్వచ్చు. అతను పార్క్ చేసినప్పుడు రాంగ్ పార్కింగ్ ఉంది కాబట్టి అతను మాకు సర్వ్ చేశాడు,
ఇది రాంగ్ పార్కింగ్లో ఉంది అనేది అప్పుడు అర్థమవుతూ ఉంటుంది. ఇది నేను రాంగ్ పార్కింగ్ పెట్టాను, లేకపోతే ఇదిగో నన్ను ఓవర్ స్పీడ్ వెళ్ళింది కాబట్టి ఏదో సంథింగ్ ఒక వ్యక్తి తీశాడు, లేకపోతే కానిస్టేబుల్ తీశాడు, ఇవనేది భయం ఉంటుంది. అందుకు ఫొటోస్ ద్వారా కంపల్సరీ ఇప్పుడు కొంచెం భయం అయితే వచ్చింది అనేది మా యొక్క నమ్మకం. అయితే ప్రజల్లో అయితే అవేర్నెస్ అయితే వచ్చింది ఖచ్చితంగా. ఎందుకంటే మనం ఒకవేళ స్పీడ్గా వెళ్తే ఖచ్చితంగా సిగ్నల్స్లో ఖచ్చితంగా ఫోటో తీస్తారు. మనకి ఏదైతే ఫైన్ ఉంటుందో ఆ ఫైన్ మనకి వచ్చేస్తుంది అనేది చూస్తూ ఉన్నాం. ఇంకొక విషయం ఏంటంటే, ఇదివరకు ట్రాఫిక్ ఎవరైతే ఇలా ఉల్లంఘించడం ఎక్కుతున్నారో వాళ్ళకి ఎవరైనా విఐపీలు కానీ లేకపోతే పొలిటికల్ పర్సన్స్ ఎవరైనా వాళ్ళకి ఉంటే వాళ్ళ ద్వారా రిఫరెన్స్తో కూడా పంపించేసేవాళ్ళు. అది మేము కూడా గతంలో చూసాం, మనందరం కూడా చూస్తూ ఉంటాము. ఇప్పుడు అదే కొనసాగుతుందా? అంటే అన్ని చోట్ల జరుగుతుంది అన్నది. ఎందుకంటే ఇప్పుడు పబ్లిక్లో ఎట్లా ఉంటుందంటే పొలిటికల్కి పబ్లిక్కి వాళ్ళ బంధువులు అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ ఆఫీస్ స్ట్రక్చర్ అవ్వచ్చు, ఏదైనా కానీ వాళ్ళు కూడా ఎక్కువ ప్రెజర్ చేయట్లేదు. ఎందుకంటే పొలిటికల్ ఎవరో ఒకరికి ఫోన్ చేస్తూ ఉంటారు, అది జస్ట్ ఇంపార్టెంట్ నీడ్ అండి, అవకాశం ఉంటే చూడండి అంటారు తప్ప అటువంటి అప్పుడు అతను పంపించేసేయండి అనేది అధికారులు అయితే చెప్పరు. కానీ దాన్ని మనం ఇతన్ని కొంచెం లైసెన్స్ లేకపోతే లైసెన్స్ పెట్టుకోమని చెప్పండి అని ఫైన్ వేసి తర్వాత కట్టించండి అని చెప్పడం తప్ప అతనైతే ఫైన్కి అయితే గురి కావాల్సిందే. లైసెన్స్ లేని వాళ్ళు ఎంత ఫైన్ కట్టాలి? లైసెన్స్ యాజ్ ఫర్ యాక్ట్ ప్రకారం మనకి దీంట్లో ఉన్నాయమ్మా. వితౌట్ లైసెన్స్ అది సెక్షన్ 181 ప్రకారమే మనకి 10,000 వేస్తున్నాం. యాక్చువల్గా 10,000 ఫైన్ అతను వితౌట్ లైసెన్స్. ఇప్పుడు అతను 10,000 కట్టుకోవాలంటే ఆమె అవ్వచ్చు, అతను అవ్వచ్చు. 10,000 కట్టాలంటే అది భారం ఎక్కువ. నేను ఇందాక చెప్పాను, ఫస్ట్ స్టార్టింగే మీరు అడిగిన లైసెన్స్ గురించి చెప్పాను. లైసెన్స్ కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా లైసెన్స్ ఉండదు. కానీ 10,000 కట్టాలంటే ఒక సామాన్యమైనటువంటి వాడికి చాలా భారం, ఆర్థిక భారం. 10,000 అంటే ఒక కుటుంబానికి అది ఒక భరోసా. ఆ నెలకి అతనికి ఒక ఫ్యామిలీని ముందుకు నడపడానికి. మరి దయచేసి మీరు 10,000 మీరు ఎందుకు కట్టాలి? మీరు లైసెన్స్ లేకుండా అసలు ఇంట్లోంచి బయటికి ఎందుకు రావాలి? మీరు వచ్చిన తర్వాత మాకు పోలీసు వారికి అవ్వచ్చు, లేకపోతే ఆర్టీ వారికి ఎవరికైనా సరే అధికారులకు మీరు దొరికి ఆ 10,000 మీరు కట్టడం అంత అవసరం అంటారా అనేది మా యొక్క క్వశ్చన్. అదే మీరు లైసెన్స్ ఉన్నట్లయితే, మీరు లైసెన్స్ తెచ్చుకున్నట్లయితే మీరు ఈ 10,000 మీకు సేఫ్లో ఉన్నట్టే కదా. దయచేసి లైసెన్స్ని మనం ఎటువంటి పరిస్థితుల్లో పెట్టుకోవాల్సిందే, తీసుకోవాల్సిందే. దయచేసి అర్థం చేసుకోండి, లైసెన్స్ పెట్టుకోండి. లారీ కొట్టేటప్పటికి ఇతను హెడ్ కూడా లేదు, పీస్ అయిపోయింది, పారతో ఎత్తించి. దాంట్లో సెల్ ఫోన్ మోగుతూ ఉంటే అతను ఐడెంటిఫై చేశాను. ఈజ్ ద రిపోర్టర్ కూతురు. అక్కడ అంకుల్ సార్, ఇప్పుడు యాక్సిడెంట్ అయ్యి ఒక వ్యక్తి మరణిస్తే ఆ మరణించిన వ్యక్తికి, బాధితుడికి, ఆ కుటుంబానికి ఎటువంటి భరోసా ఇస్తారు? డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికారు, ఒక వ్యక్తి దొరికారు. ఆ తర్వాత అసలు ప్రొసీడింగ్స్ ఏంటి? ఆగి బండి నడిపితేనే అస్త్రం యాప్ అనేది మేము విన్నాం. అస్త్రం యాప్ అంటే ఏంటి, దాని ఉపయోగాలు ఏంటి? అస్త్రం యాప్ అనేది